వేసవిలోనే ఊహించిన వర్షాలు జాడలేకపోయాయి. తొలకరి మొదలైన చినుకు తడి కరువైంది. దీంతో వరుణుడి కరుణ కోసం అన్నదాతలు నిరీక్షిస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ఆరంభమై 2 నెలలు కావస్తున్నా ఒక్క వాన చుక్క కూడా సరిగా కురవకపోవడంతో ఆకాశం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు రైతులు. వరుణుడి కటాక్షం కోసం రైతులు పాండవుల గుట్టలో ప్రత్యేక పూజలు చేశారు. వానాకాలంలో ఈసారి నైరుతి రుతుపవనాలు నిర్ణీత సమయం కంటే ముందుగానే కేరళను తాకాయి. రోహిణి కార్తీలోనే చిరుజల్లులతో కూడిన వర్షాలు కురుస్తాయి. జూన్ 2వ వారంలోగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అయినా అనుకున్నంతగా వర్షాలు కురవకపోవడంతో పంటల సాగుపై రైతులు సందిగ్ధంలో పడ్డారు. ట్రాక్టర్లు పట్టుకుని అదే విధంగా రకరకాల వివిధ రకాల వెహికల్స్ తో వచ్చాము. ఎందుకంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మనకు ఎలినో ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల వర్షాలు సరిగ్గా లేకపోవడము, జూన్ మాసంలో స్టార్ట్ కావాల్సిన వర్షాలు ఇంకా పూర్తిగా సరిసమానంగా రైతులు పండించుకునే పంటలకు సరిసమానంగా వాటర్ ఇంకా రాకపోవడము అదొక కారణాలు. అదే విధంగా ఎన్నో పురాతన రోజుల నుంచి మా తాతల నుంచి తండ్రుల తర్వాత మనము ఇక్కడ మాకు ఒక సాంప్రదాయం ఉన్నది. పాండవుల గుట్ట మనకు నియర్ బై మనకు చుట్టుపక్కల విలేజ్లు ఎవరైనా వర్షాకాలం ఇబ్బందిగా ఉన్నా, వర్షాలు ఎద్దడి తక్కువ ఉన్న టైంలో వచ్చి ఇక్కడ దేవుడికి దండం పెట్టుకుని అదే విధంగా ఆనవాయితీగా వచ్చే పాశం అనే ఒక బెల్లం అనే ఒక పాశం ఉంటుంది, అది వండుకొని తిని వెళ్తారు. ఇక్కడ ప్రజల నమ్మకం ఏంటంటే ఇలా చేయడం వల్ల మాకు వర్షాలు పడి మా పంటలు మంచిగా పండి సమృద్ధిగా జరుగుతుంది. ఆయురారోగ్యాలు మా పిల్ల పాపలు అందరం మంచిగా ఉంటాము. ఎందుకంటే రైతే రాజు కాబట్టి, మనకు రైతే దేశానికి వెన్నుముక కాబట్టి ఈ విధంగా పంటలు మంచిగా పండి అప్పుడే రైతు సంతోషిస్తాడు. కాబట్టి ఈ విధమైన ఆచరణ చేస్తే అట్లీస్ట్ వర్షాలు దేవుడు వానదేవుడు కరుణించి మనకు వర్షాలు పడతాయని చెప్పేసి నమ్మకంతో ప్రజల విశ్వాసం ఇది. ప్రపంచంలో అన్ని దొరుకుతాయి కానీ వర్షం దొరకదు. ఆ వర్షం గురించి భగవంతుని వేడుకోవడానికి పాండవుల గట్టుకు వచ్చినాము. అలాంటి వర్షాన్ని పాండవులు ఎందుకంటే ధర్మం గురించి పరిపాలన చేసింది కాబట్టి ఆ పాండవుల ధర్మ పరిపాలన కోసమే వాళ్ళు మనకు ధర్మం గురించి ఒక వాటర్ వస్తుందని ఇక్కడ నమ్మి వర్షాధారం ఇక్కడికి వస్తేనే వర్షం పడుతుందని నమ్మి వచ్చినాం కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతిసారి వర్షం పడుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పాండవులగుట్టలో వర్షాలు కురవాలంటూ రూపిరెడ్డిపల్లి గ్రామ మహిళలు వరుణదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇలా చేస్తే వరుణదేవుడు కరుణించి పుష్కలంగా వర్షాలు కురుస్తాయని ప్రగాఢ నమ్మకం. అలాగే మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ వరుణదేవుడిని వేడుకున్నారు. అయితే ఈ ఆచారం తరతరాలుగా వస్తోందని, వరద పాసంతో వరుణుడు శాంతించి వర్షాలు కురుస్తాయని మహిళలు చెబుతున్నారు. ఇకనైనా వరుణదేవుడు కరుణించి పుష్కలంగా వర్షాలు కురుస్తాయని ఆశాభావంతో తమ గ్రామానికి వెళ్లారు.